భగవద్గీత మొదటి అధ్యాయము 47వ శ్లోకానికి సర్వేషాం స్వాగతం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. కురుక్షేత్ర రంగంలో అర్జునుడు శ్రీకృష్ణుని సారథి అయి వచ్చి ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, సేనయోర్ ఉభయోర్ మధ్య స్థాపయతు అచ్యుత రథం స్థాపయతు. ఓ శ్రీకృష్ణ, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యన స్థాపించని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఎదురుపక్షంలో ఉన్నటువంటి వారిని చూసిన తర్వాత అర్జునుని యొక్క మనసు వికలమైపోయింది. అక్కడందరూ తాతలు, తండ్రులు, సోదరులు, స్నేహితులు, వీళ్ళందరి కొడుకులు వరుసైన వాళ్ళు, మనమల్ల వరుసైన వాళ్ళు కూడా అక్కడ ఉండే చూసి వీళ్ళతోనే యుద్ధం చేసేది, వీళ్ళతో యుద్ధం చేసి ప్రాప్తించినటువంటి రాజ్యం కంటే నాకు అది లేకపోవడం ఉత్తమం కృష్ణ. కాబట్టి నా మనసు ఏదో అవుతున్నది, నేను భరించలేకపోతున్నానని చెప్పడం జరిగింది. గత శ్లోకం వరకు అర్జునునికి శ్రీకృష్ణుని మధ్య సంభాషణ జరిగింది. ఇప్పుడు 47వ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. సంజయ్ వాచ, సంజయుడు పలికెను ఏమని, ఏవం ఈ విధంగా, ఉక్త్వా అని చెప్పి, అర్జునుడు సంఖ్యే సప్తమి విభక్తి యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో రథోపస్థ రథం లోపల, రథ ప్లస్ ఉపస్థ రథం లోపల, ఉపావిశత్ కూర్చుండిపోయాడు. ఇక్కడ కామన్గా మనం భాషలో ఉపవిశత్ అంటుంటాం. కిష్టతి అంటే నిలబడడం, ఉపవిశతి అంటే కూర్చోవడం. ఇక్కడ దీర్ఘం ఇచ్చాడు, ఉపావిశత్ అంటే ఇక రెండిట్లో కొంచెం స్లైడ్ తేడా ఏంటంటే, ఉపవిశత్ అంటే తాత్కాలికంగా కూర్చోవడం, ఉపావిశత్ అంటే స్థిరంగా ఎక్కువసేపు పూర్తిగా కూర్చోవడం అనేది చెప్పడం జరుగుతుంది. రెండవ పాదంలో విసృజ్ఞ అంటే వదిలిపెట్టిన, సశరం చాపం, సశరం అంటే బాణంతో సహా, చాపం అంటే విల్లును, శోక సంవిజ్ఞ మానస, శోక దుఃఖంతో, సంవిజ్ఞ ఆందోళనలో, మానస మనస్సుతో ఉన్నవాడు. ఈ శ్లోకం యొక్క పూర్తి తాత్పర్యాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాము. సంజయుడు ధృతరాష్ట్రునికి అర్జునుడి స్థితిని వివరిస్తున్నాడు. అర్జునుడు తన ముందున్న కురువంశీయుల యుద్ధాన్ని చూసి తీవ్ర విషాదానికి లోనయ్యాడు. తాను యుద్ధం చేయలేనని భావించి తన బాణాలు మరియు విల్లును వదిలిపెట్టి బాధతో కూర్చుండిపోయాడు. ఈ శ్లోకం భగవద్గీత మొదటి అధ్యాయానికి ముగింపు చేకూరుస్తుంది. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. మొదటి అధ్యాయంలోని అన్ని శ్లోకాలను వీక్షించినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు.